5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఉదయం 8 గంటలకే ప్రారంభమైనటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపుగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మినిట్ టు మినిట్ బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద మీకు ఫలితాలు వెలువడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం తాజాగా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ 52 స్థానాల్లో మనకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా టీఎంసీ కూడా అదే స్థాయిలో 45 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా ఏదైతే తమిళనాడులో కూడా డిఎంకే 21 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అన్నా డిఎంకే 7 స్థానాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీవీకే 1 స్థానంలో. మనకి ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు చూసాం, హోరాహోరీగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి లైవ్లో అందేపూర్ శ్రీనివాస్ ఉన్నారు, బీజేపీకి సంబంధించినటువంటి. శ్రీనివాస్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఫలితాలు మనకి ఇప్పుడే రిలీజ్ అయ్యాయి. దాదాపుగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ముందు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు? దాదాపుగా 5 రాష్ట్రాల్లో మీరు ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు 3 రాష్ట్రాలు అధికారంలోకి రావచ్చు అనేసి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఏం చెప్తారు? నమస్కారం మీకు, తోటి ప్యానలిస్ట్ కి, ప్రేక్షకులందరికీ మిత్రమా. సహజంగానే మీరు చెప్పినట్టుగా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం రావడం ఖాయంగా అక్కడి యొక్క ఎగ్జిట్ పోల్స్ యొక్క వాతావరణం చూస్తూ ఉంటే అర్థమవుతాం. పోస్టల్ బ్యాలెట్స్ దాని యొక్క సింటమ్ లాగా అనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ న్యాచురల్ గా కూడాను కొంత ప్రభావం రూలింగ్ పార్టీ యొక్క ప్రభావం ఉంటుంది. దాని తర్వాత కొంత భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు కనబడుతుంది పశ్చిమ బెంగాల్ గురించి. ఇక ఈ ఎన్నికలు నిజంగా కూడా మినీ ఇండియా లాగా 5 రాష్ట్రాల ఎన్నికలు భారత రాజకీయాల్లో కొత్త మలుపుని తీసుకొచ్చే అవకాశం. బీజేపీ ఇప్పటిదాకా వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాలేదు. నిన్నటిదాకా మా పార్టీ అక్కడ 10 ఏళ్ల కిందట వరకు, అసలు 8 ఏళ్ల కింద వరకు పార్టీ అసలుకి లేకుండా గత అనేక సంవత్సరాలు 27 సంవత్సరాల కాలం పాటు ఆ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టు పాలనలో ఉండింది. దాని తర్వాత 15 సంవత్సరాలు మమతా బెనర్జీ పాలనలో ఆ ప్రాంత ప్రజలంతా కూడా ముక్తఖండంతో మాట్లాడేది ఏంటంటే, ఆ 26-27 సంవత్సరాలు, ఈ 15 సంవత్సరాలు చూస్తే మా రాష్ట్రం మొత్తంగా కూడా వెనుకబడ్డది. ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఆర్థిక వికాసం ప్రజల్లో లేదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగలేదు, అందరూ వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఒక దిక్కు పశ్చిమ బంగాల్లో చొరబాటుదారులకు సమస్య, బంగ్లాదేశ్ వాళ్ళ కారణంగా అనేక రకాలుగా స్కీమ్స్ అన్ని కూడా ప్రజలకు, ఆ బంగ్లాదేశీలకు మొత్తం కూడా అంతా ఉంటే, ఉపాధి అంతా ఉంటే, స్కీమ్స్ అన్ని అంతా ఉంటే, పైగా ఓట్లు కూడా వాళ్ళకు వస్తూ ఉంటే, అక్కడ పని లేక అందరు కూడా వలస వేరే రాష్ట్రాలకు, పెద్ద నగరాలకు రావడం జరుగుతూ ఉన్నది. మనం చూస్తా ఉన్నాం. మొన్నటి ఎన్నికల్లో ఎన్ని వేల మంది, లక్షల మంది ఓట్లు వేయడానికి ఎస్ఆర్ ప్రభావం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, లేదా మమతా బెనర్జీ జరపాలి, అధికారం నుంచి మా రాష్ట్రంలో వికాసం ఉండాలి, మేమంతా హాయిగా మా రాష్ట్రంలో మా స్థానంలో పనిచేసుకోవాలి, ఈ కొత్త ప్రభుత్వాన్ని మేము కొత్త పార్టీ తీసుకురావడం ఉత్సాహం ఆ ప్రజలంతా కూడా బయలుదేరి ఓటేయడం జరిగింది. కాబట్టి 92-93% అక్కడ జరిగింది. ఇది ఈ యొక్క ప్రభావం దేశ రాజకీయాలకు కొత్త ఒక ఉదాహరణగా నిలబడుతుంది. ఎస్ఐఆర్ ఎఫెక్ట్ తర్వాత వాస్తవంగా ఈ దేశంలో ఎంతమంది ఈ రకంగా ఇనెలిజిబుల్ పర్సన్స్ ఈ దేశంలో ఉన్నారు, ఓట్లు ఇస్తా ఉన్నారు, ఎంతమంది చొరబాట్లు వస్తా ఉన్నారు, ఈ ఎస్ఐఆర్ ద్వారా ప్రత్యక్షంగా అర్థమవుతా ఉన్నది. దీని ప్రభావం ఎన్నికల యొక్క రిజల్ట్ మీద కనబడతా ఉన్నది. అక్కడ లోకల్ పశ్చిమ బెంగాల్ ముస్లింస్ కూడాను, చాలా మంది ముస్లింస్ అందరు కూడాను ఆ చొరబాటుదారులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా టీవీలలో ఓపెన్ గా వచ్చి చాలా మంది మాట్లాడడం జరిగింది. ఈవెన్ ముస్లింస్ కూడాను ఆ యొక్క మమతా బెనర్జీకి వ్యతిరేకంగా, దుష్పరిపాలనకు వ్యతిరేకంగా జరపాలి, ఏకోశాన కూడా ఈ ప్రభుత్వాన్ని జరపాలక దీది కాదు మోదీ అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ మార్పు అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కొన్ని
అంచనాలు నెక్ టు నెక్ ఉన్నది, 1-2% తేడాతుంది, ఎవరైనా రావచ్చు 50-50 అని ఈ మాట చెప్తున్నప్పటికీ నాకు మాత్రం భారతీయ జనతా పార్టీకి మాత్రం ఖచ్చితంగా అక్కడ 170 పైన సీట్లు బీజేపీకి వస్తాయి అనే ఒక అంచనా మాకు ఉన్నది, మా విశ్వాసం. ఇక తమిళనాడు మేము లాస్ట్ టైం 10-10.5%, 11% మా యొక్క ఓట్ షేర్ ఉంటుంది. ఈసారి పెరిగే అవకాశం. మధ్యలో వచ్చినటువంటి టీవీకే విజయన్ ఈ యాంటీ ఎన్డీఏ ఓట్లు చీరుస్తారా లేకుంటే సర్కార్ ఓట్లు చీరుస్తారా అన్నది ఎదురు చూడాలి. బట్ ఆయన ఒక పర్సనాలిటీగా అక్కడ ప్రజల్లో ముద్ర పాతుకుపోయినట్టు అర్థమవుతా ఉన్నది. హంగు వస్తే కనుక కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. మేము కూడాను మా యొక్క పర్సంటేజ్ పెంచుకొని ఇవాళ అధికారంలో సొంతంగా రాకున్నా భారతీయ జనతా పార్టీ ద్రవిడ ఉద్యమం కాదు, జాతీయ ఉద్యమం, జాతీయ భావన కలిగేటువంటి ఒక వాతావరణం అక్కడ నిర్మాణం చేయగలిగింది. కాబట్టి అనేక మంది బీజేపీలో చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్, గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు వీళ్ళందరూ కూడా చేరుతా ఉన్న సంగతి చూసినాం మనం. పెద్దలు శివరాం ప్రసాద్ గారు ఒక మాట ఎప్పుడు అన్నామలని పక్కకు జరిపి వీకెన్ అయినారు, పక్కకు జరపడం కారణంగా దానికి ప్రభావం ఉంటుందని చెప్పినారు. అన్నామలని పక్కకు జరపలేదు. అన్నామలై గారు కాంటెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపలేదు కాబట్టి వారికి ఫీల్డ్లో తీర్చలేదు, వారికి ఇష్టం లేదు. మొదలే ఆఫీస్కి వచ్చి ఢిల్లీకి వచ్చి మాట్లాడడం జరిగింది పార్టీ, నేను ఈసారి పోటీ చేయని చెప్పి. వారి టార్గెట్ ఉండొచ్చు, 5 ఏళ్ళ వరకు నేను వెయిట్ చేయాలి, తొందరపాటు చేయొద్దు, ఎందుకు పాటు పడిపోవాలి కాంటెస్ట్ అనుకోవచ్చు. కారణం ఏదైనా బీజేపీ వ్యక్తి కోసం కాకుండా, వ్యక్తి పేరు మీద కాదు, బీజేపీ పేరు మీద, మా సిద్ధాంతాల పేరు మీద, మోదీ గారి గుడ్ గవర్నెన్స్ పేరు మీద మేము అక్కడ ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు. సో అక్కడ థర్డ్ ఫోర్స్ గా అన్నామలై, డిఎంకే కౌంటర్ గా ప్రత్యామ్నాయంగా మేము ఫోర్స్, సెకండ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా తయారైన లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. మధ్యలో మన టీవీకి రావడం దాని ప్రభావం ఏమైతే చూడాలి. రైట్ శ్రీనివాస్ గారు, అలాగే మీరు లైన్లో ఉండండి. మినిట్ టు మినిట్ అప్డేట్ మనకు అందుతుంది. తాజాగా మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దాదాపుగా 47 స్థానాల నుంచి దాదాపు 50 స్థానాల్లో కొనసాగుతుంది. మొదటి స్థానంలో 58 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో బీజేపీ దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 58 స్థానాల్లో బీజేపీ కొనసాగుతుంటే తృణమూల్ కాంగ్రెస్ 50 స్థానాల్లో కొనసాగుతుంది. అలాగే తమిళనాడు తీసుకుందాం. తమిళనాడు కూడా మనకు మినిట్ టు మినిట్ అప్డేట్ అందుతుంది. తమిళనాడులో కూడా ఓవరాల్గా డిఎంకే పార్టీ ముందంజలో కొనసాగుతుంది. దాదాపు 27 స్థానాల్లో డిఎంకే ముందంజలో కొనసాగుతుంటే ఇక ఏఐడిఎంకే కేవలం 9 స్థానాల్లో మాత్రమే కొనసాగుతుంది. టీవీకే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 3 స్థానాల్లో టీవీకే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక కేరళ తీసుకుందాం. కేరళలో కూడా దాదాపుగా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ దాదాపు 31 స్థానాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పినరై విజయన్కి సంబంధించినటువంటి పార్టీ, వామపక్ష పార్టీ దాదాపు 27 స్థానాల్లో మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అస్సాం తీసుకుందాం. అస్సాంలో దాదాపుగా బీజేపీ ముందంజలో కొనసాగుతుంది 25 స్థానాలతో. అలాగే అస్సాంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఏదైతే కూటమికి సంబంధించినటువంటి 7 స్థానాలు మాత్రమే కొనసాగుతున్నటువంటి. మరోవైపు పుదుచ్చేరిలో కూడా బీజేపీనే ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఉన్నారు శివకుమార్ లాల్. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శివకుమార్ లాల్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? దాదాపుగా ఇప్పటికే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల ఎన్నికల ఫలితాలు మనం చూసాం. తాజాగా అప్డేట్ అందుతున్నటువంటి ప్రకారం ఇటు పుదుచ్చేరిలో బీజేపీ అధికారంలో కొనసాగుతుంది, ఏదైతే ముందంజలో కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. అస్సాంలో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక్క కేరళలో మాత్రమే మీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ముందంజలో కొనసాగుతుంది. ఏం చెప్తారు ఈ ఫలితాలపై? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. అయితే ఎలక్షన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా హోరాహోరీ ఉంటుంది. దాంతోపాటు మనం బెంగాల్ని చూస్తే మటుకు 90 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. ఇదే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ మొత్తానికి పోలీసులు కానీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఇవన్నిటిని కూడా మొత్తానికి ఇబ్బందికరంగా చేస్తున్నారు. మొత్తానికి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం చేయాలా, దీదీని పక్కన జరపాలా అనేది స్వయాన అమిత్ షా కానీ, నరేంద్ర మోదీకి అదొక ప్రేమైన దానిలాగా అయిపోయింది. అమిత్ షా అక్కడే ఉండి
కనిసందల్లో నడిపేయడం కూడా మనం వినడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ 32 లక్షల ఓట్లు మళ్ళీ మామూలుగా యాడ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఇచ్చిన తర్వాత కూడా జస్ట్ 3.5-4.5 వేల ఓట్లనే ఇచ్చిండ్రు, లక్షలాల తీసేసిండ్రు. అండ్ మోర్ ఎవర్ అక్కడ ఒక క్యాండిడేట్ పక్కన ఇంకెవరో ఉంటే ఆ క్యాండిడేట్ ను కూడా భయభ్రాంతులు చేయడము, మొత్తానికి ఆపోజిషన్ పార్టీలో ఎవరున్నా సరే వాళ్ళని ఒక సింగిల్ క్యాండిడేటే ఉండాలి, మిగతా ఎవరు ఉండొద్దు అని చెప్పి వాళ్ళని జుట్టు బట్టి లాగేయడం, కింద బట్టి చూడడం, లేకపోతే ఇంటింటికి వెళ్ళి వాళ్ళని భయభ్రాంతులు చేయడం, ఇదంతా బెంగాల్లో మనం చూస్తున్న వైనము. అండ్ అప్పటికి కూడా మొత్తానికి ఇప్పుడు ఉన్న మీరు చెప్పిన రిజల్ట్స్ ప్రకారంగా ఆలోచిస్తే పెద్ద తేడా ఏం లేదు, టర్న్ కూడా కావచ్చు బెంగాల్. కాకపోతే బెంగాల్లో మటుకు అయినంత మటుకు ఇప్పుడు ఇప్పటివరకు అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పడం ఏంటంటే మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు 12 సంవత్సరాల నుంచి మొత్తానికి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏం చేస్తుంది? గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేస్తుండ్రు, ఇప్పుడు బెంగాల్ పోతే బెంగాల్ మీద నెపం వేస్తుండ్రు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్సీ ఫెయిల్యూరా? ఏ రకంగా మీరు అదంతా 12 సంవత్సరాలు పడుతుందా ఒకటి అరికట్టడానికి? మనం ఆల్రెడీ మణిపూర్ కూడా చూస్తున్నాం, వీళ్ళు వాళ్ళ అధికారంలో రాష్ట్రంలోనే హోంమంత్రి కానీ ఆ హోంమంత్రిత్వ శాఖ కంట్రోల్ లేకపోవడం, ఇదంతా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక అరాచకం కూడా మనం అనుకోవచ్చు. బెంగాల్లో మటుకు రేపు వాళ్ళు గెలిచినా అనుకున్నా కానీ నైతిక విజయం అయితే కాదు అనేది నా ఆలోచన. అండ్ మనం ఆలోచించినట్టు కేరళకు వస్తే కేరళ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ కేరళ ఖచ్చితంగా వస్తుందని. ఇప్పుడు ఇంకోటి చెన్నై కూడా ఆలోచిస్తే అక్కడ కూడా మొత్తానికి ఆ 3 పార్టీలు కొంచెం ఇదిగానే ఉన్నాయి. ఆ రిజల్ట్స్ ఇంకా కంప్లీట్ అయ్యే వరకు మనకి ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించాం. కానీ బీజేపీ మట్టుకు ఎప్పటికప్పుడు మొత్తానికి దేశంలో ప్రత్యామ్నాయ పార్టీలు కానీ లేకపోతే ఏ పార్టీలు ఉండకుండా చూడాలి అనే రకంగానే ఆలోచిస్తుంది. అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ పక్కా పార్టీలకి ఎవరైతే మంచి లీడర్ ఉండు లేకపోతే వాళ్ళని భయభ్రాంతులు చేసే మనం వాళ్ళ పార్టీలకు తీసుకోవడం. ఇప్పుడు మనం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ చెడ్డా గురించి మాట్లాడడం జరిగింది. రాఘవ చెడ్డా పబ్లిక్ ఇష్యూస్ మీద లేకపోతే సెల్ ఫోన్స్ మీద లేకపోతే టోల్ ఫ్రీల మీద లేకపోతే జొమాటో మీద ఇవన్నీ కూడా ఒక పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడిండు. విత్ ఇన్ నో టైం పిల్లోడికి మంచి ఒక మైలేజ్ వచ్చింది అనే రకంగా మనం ఆలోచిస్తే ఆమ్ ఆద్మీ పార్టీలో అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. ఇమీడియట్ గా పార్టీలకి పిల్లోని పిలిచి తర్వాత ఎంపీ అయితే ఎంపీ అయినా తర్వాత మాట. కానీ ఆలోచించాలా, నువ్వు ఏ పార్టీలో అయితే నువ్వు ఎదిగినవో నీకు ఒక మైలేజ్ వచ్చిందో ఆ పార్టీని నిలిచబెట్టి నువ్వు ఇమీడియట్ గా పక్క పార్టీలో జంప్ కావాలంటే ఇటు బీజేపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఆపోజిషన్ పార్టీలు ఉంటే మటుకు వాళ్ళంతా మొత్తానికి కల్పిట్స్, వాళ్ళ పార్టీలకు పోగానే వాళ్ళంతా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఫ్రెష్ అయిపోతారు, వాళ్ళ మీద ఏం కేసులు ఉండవు, వాళ్ళు ఇబ్బందికరంగా లేదు, లేకపోతే వాళ్ళ మీద కేసులు లేవు, లేకపోతే వాళ్ళు ఏమి కొట్టాలా చేయలేదు అనే రకంగానే ఈ బీజేపీ ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ఇదే చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు పుదుచ్చేరిలో ఆల్రెడీ వాళ్ళు బాగా వేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా కొంచెం. బట్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం ఫర్ బీజేపీ. నెక్స్ట్ టర్మ్ లో ఇది ఉండదు, ఎందుకంటే పబ్లిక్ లో కూడా అర్థమవుతుంది. బెంగాల్లో కూడా మహిళలు వచ్చి ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోదీ గారు సొంత భార్యని ఏల్కొన్నారు, బెంగాల్లో ఏం చేస్తారనే రకం కూడా బెంగాల్ మహిళలు చాలా మంది కూడా అక్కడ విమర్శించడం మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఓవరాల్ గా జస్ట్ ఇప్పుడే ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇప్పుడే మొదలైనాయి కాబట్టి ఇప్పుడే ఇంకా టైం ఉంది. విల్ సీ వాట్ విల్ హ్యాపన్. శివరాం గారు అలాగే ఉండండి, మనకు తాజాగా అప్డేట్ అందుతుంది. తిరుచిలో టీవీకే పార్టీ అధినేత విజయ్ పోటీ చేసినటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు వెనుకంజలో కొనసాగుతున్నారు. దాదాపుగా భవానీపూర్లో కూడా మమతాపై పోటీ చేసినటువంటి సువేందు అధికారి కూడా వెనుకంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఓవరాల్గా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు ఒకసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దాదాపుగా 52 స్థానాల్లో కొనసాగుతున్నటువంటి వెనుకంజలోనే, అలాగే బీజేపీ అక్కడ 63 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్పష్టమైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. మరోవైపు తమిళనాడులో చూద్దాం. తమిళనాడులో కూడా ఏఐడిఎంకే అక్కడ ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లో 13 స్థానాల్లో మాత్రమే కొనసాగుతుంది. డిఎంకే పోస్టల్ బ్యాలెట్లో అత్యధిక స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 38 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓటులు అత్యధికంగా
డిఎంకే పార్టీకే పోలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. టీవీకేకి కేవలం అక్కడ 3 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో. దాదాపుగా కేరళలో తీసుకుందాం. కేరళలో అత్యధిక స్థాయిలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. ఇక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ 52 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక అస్సాం తీసుకుంటే అస్సాంలో దాదాపుగా 33 స్థానాల్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో ప్రదర్శిస్తూ వస్తుంది. ఇక కేవలం ఆడ కాంగ్రెస్ 7 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. పుదుచ్చేరిలో కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఏదైతే ఎన్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో అలయన్స్లో ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ పుదుచ్చేరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా ట్రెండ్స్ మనం చూస్తున్నాం. దాదాపుగా వెస్ట్ బెంగాల్లో టోటల్గా 294 స్థానాలు ఉంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి 147 స్థానాలు పరిమితం కావాల్సి ఉంటుంది. ఆ 147 పైన ఏ పార్టీ ఎక్కువగా సీట్లు వస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు. అలాగే తమిళనాడులో దాదాపు 234 స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీకైనా 118 స్థానాలు వస్తే అక్కడ ఆ పార్టీ అధికారం చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కేరళ తీసుకుంటే కేరళలో దాదాపు 140 స్థానాలు ఉన్నాయి. 71 స్థానాలు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక అస్సాంలో కూడా 64 స్థానాలు పైచీలకు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. పుదుచ్చేరిలో దాదాపు 30 స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీకైనా 16 స్థానాలు వస్తే ఆ పార్టీ అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు 3 రాష్ట్రాల్లో బీజేపీకి దాదాపుగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది, తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇటు అస్సాంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది, ఇటు పుదుచ్చేరిలో కూడా బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా తమిళనాడులో మాత్రమే కేవలం డిఎంకేకి సంబంధించినటువంటి స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇక ఇక్కడ చూసుకుంటే కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీ ఒక కేరళలో మాత్రమే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఆధిక్యంలో కొనసాగుతుంది.